దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, అన్ని భాషలు మాట్లాడే జనులను గురించి అపొస్తలుడైన పౌలు సహోదరులకు బయలుపరిచిన మాటలు. 1 కొరింథీ 14వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకున్నాం. అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదను, అప్పటికైనాను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు యెహోవా చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నవి. సంఘమంతా ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకుందరు కదా. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందనివాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును.